గణపతి బప్ప బోరియా 2026 ఆగస్టు 24న గుంటూరులోని మల్లెనేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర సమావేశం ఘనంగా జరిగింది. సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు గారు, అధ్యక్షులు శ్రీ చలసాని ఆంజనేయులు గారు ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య, సమితి కార్యదర్శి త్రినాథ్, ఇతర రాష్ట్ర, జిల్లా, నగర ప్రతినిధులు పాల్గొన్నారు. 2025 గణేష్ ఉత్సవాల నిర్వహణకు సింగిల్ విండో అనుమతులు, అపారమైన సదుపాయాలు, ఉచిత విద్యుత్ కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, సిబ్బందికి సమితి కృతజ్ఞతలు తెలిపింది. 2026 ఉత్సవాల కోసం ముందస్తు సమన్వయ సమావేశాలు, నోడల్ అధికారుల నియామకం, సింగిల్ విండోలో ముందస్తు మండపాల నమోదు చేపట్టాలని తీర్మానించింది. అలాగే మండపాల వద్ద పారిశుద్ధ్యం, మంచినీరు, నిమజ్జన, శోభాయాత్రలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, లైటింగ్, నిమజ్జన ఘాట్ల వద్ద క్రేన్లు, శిక్షణ పొందిన ఈతగాళ్లు వంటి ఏర్పాట్లు చేయాలని కూడా కోరింది. గణేష్ విగ్రహాలను పవిత్ర భావంతో గౌరవప్రదంగా నిమజ్జనం చేసి అందరి సహకారంతో 2026 గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దాం. ఇంకెందుకు, అధికారులు మాటలను నేరుగా విందాం. కాబట్టి ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లే ముఖ్యులందరూ కూడా ఈ రకంగా మనం ఇలా కలవడం చాలా అత్యవసరం. ఇలాంటిదే జిల్లా స్థాయిలో కూడా ఇదే రకంగా కలవాలి. ఇక్కడ ఎలా కొన్ని విధానాలని కొద్ది మందికి బాధ్యత అప్పగించి నడిపిస్తున్నారు, అలాంటి పద్ధతులనే జిల్లా స్థాయిలో కూడా అలాంటి విధానాలని, అలాంటి వ్యక్తులను ఎంపిక చేసి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి వీటిని నడిపించాల్సిన అవసరం. ప్రతిదానికి ఒకరికి బాధ్యత అప్పగించారు, వాళ్ళు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఏ ఉద్దేశాలతో ఈ ఉత్సవం నడుపుకుంటున్నాం, ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం? ఇవాళ చాలా చోట్ల సంస్కృతి, సాంప్రదాయము, దాంతో పాటుగా దీంట్లో ఒక మనోరంజకము కూడా ఉంది. ముఖ్యంగా యువత బాగా దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి యువతకి కొద్దిగా మనోరంజకమైనటువంటి విషయం కూడా ఇందులో జోడింపబడి ఉంది. సాధారణంగా మన సంస్కృతి, మన సాంప్రదాయాల్లో మనోరంజకం కూడా ఒక భాగమే. కాబట్టి మన దేవాలయ వ్యవస్థలో కూడా దేవాలయం అనేది ఒకే విషయానికి పనిచేయటం. దేవాలయము ఒక బహుముఖమైనటువంటి సామాజిక అవసరాలు తీర్చే కేంద్రం. అలాగే మన ఉత్సవాలన్నీ కూడా, మన పండగలలో విందు భోజనాలు ఉంటాయి, మన పండగలలో వినోదాలు కూడా ఉంటాయి. కాబట్టి వినోదము, విందు అలాంటివి కూడా దీంట్లో జోడింపబడి ఉంది, దాన్ని మర్చిపోకూడదు. ఇది కేవలము సంస్కారాలను అందించేది మాత్రమే కాదు. కాబట్టి యువత జోడింపబడి ఉంది కాబట్టి వినోదము, విందు వంటివి కూడా మన సంస్కృతి సాంప్రదాయంలో భాగం కాబట్టి వాటికి కూడా దీంట్లో ఒక స్థానం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. వాటిని మర్చిపోకూడదు. కాబట్టి వాటిని మర్చిపోకుండా ఉండడం అంటే ఏంటి? గత సంవత్సరం కూడా మన వాళ్ళు ఒక పెన్ డ్రైవ్లో పాటలు ఇచ్చారు. గతంలో మరి అశ్లీలత ఉంది అని చాలామంది అంటున్నారు. అశ్లీలత ఉంది అంటే అశ్లీలత మంచి పాటలు, ఉత్సాహాన్ని ఇచ్చే చక్కటి పాటలు లేక యువత అశ్లీల వాళ్ళకి అవైలబుల్ లిటరేచర్, అవైలబుల్ సాంగ్స్ని వాడుకుంటారు. కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రయత్నం జరుగుతుంది. వినాయకుడి మీద ఆల్రెడీ ఉన్నటువంటివన్నిటినీ సంకలనం చేయాలి, క్రోడీకరించాలి. దాంతోపాటుగా కొత్తవి కూడా రచింపజేయాలి, కొత్తవి కూడా నిర్మింపజేయాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. దానికోసం ఈ మధ్య కొద్దిమంది మ్యూజిక్ డైరెక్టర్స్, సాంగ్స్ లిరిక్ రైటర్స్ వీళ్ళందరినీ కూడా సమావేశపరిచాం.
యువకులకి ఉత్సాహపరిచే వినాయకుడి మీద లేకపోతే ఇట్లాంటి దేవీ దేవతల మీద కొన్ని సినిమాల్లో మంచి మంచి పాటలు ఉన్నాయి. అలాంటివి అనేక పాటలు తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి కూడా వాళ్ళకి మనం సూచించాం. ఆ రకమైన ప్రయత్నం కూడా జరుగుతుంది. అలాంటివి ఎన్ని వస్తే అన్ని కూడా మనం ఇస్తాం. కాబట్టి వినాయకుడిని వీటన్నిటితో పాటుగా యువతకు ఉండే ఆ రకమైనటువంటి వాళ్ళ ఆధునిక కాలంలో సంగీతానికి ఉండే ఒక ఆ రకమైన ఉత్సాహాన్ని ఇచ్చి ఉత్సాహపరిచేటువంటి ఒక శక్తి సంగీతానికి ఉంది. కాబట్టి దాన్ని మనం తిరస్కరించకూడదు. సంగీతానికి ఉండే అందరినీ కలిపి ఉత్సాహపరిచే శక్తిని తిరస్కరించకూడదు. దాన్ని కూడా మన వినాయక మండపాలకు జోడించే మనం ముందుకెళ్ళాలి. ఎలాంటి ఉండాలనే విషయంలో ఏమి కావాలో అవి ఇస్తే, ఏమి వద్దో అవి చెప్పకుండా, ఏమి కావాలో అవి ఇస్తే అది ముందుకెళ్ళండి. ఇది వద్దు, అది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అని పద్ధతి కాదు. ఇది పెట్టండి, ఇది కావాలి, ఇది ఉండాలి, ఇది చేయండి అని చెప్పాలి. ఆ పద్ధతిలో మనందరూ యోజన చేసుకుని ముందుకెళ్ళాలి. అసలు ఈ ప్రారంభమైంది సమాజ అవసరాలు తీర్చడం కోసం. ఒక నానుడు ఉంది, కలిస్తే బలుస్తాం, విడిపోతే పడిపోతాం. మనం కలిసి ఉన్న రోజుల్లో భారతదేశం విశ్వగురువుగా ఉండి మన విశ్వవిద్యాలయాలకి ప్రపంచ దేశాల నుంచి వచ్చి చదువుకునేవాడు. మనం కలిసి శక్తివంతంగా ఉన్న రోజుల్లో భారతదేశం అలా విశ్వగురువుగా ఉండింది. మనం విడిపోయినటువంటి పరిస్థితి దాపురించిన తర్వాత భారతదేశం కూడా పడిపోయింది. కాబట్టి భారతదేశము మరలా గొప్ప దేశం కావాలంటే మళ్ళా మనందరూ కలవడం అలవర్చుకోవాలి. మన పతనం ఎంతవరకు విడిపోయిన తర్వాత ఆస్తులు కోల్పోయాం, భూభాగాలు కోల్పోయాం, అవమానాలకి గురయ్యాం, పరదాస్యాన్ని అనుభవించాల్సిన ఒక దుర్భర దాస్యాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు అనుభవించాల్సిన దుస్థితి దాపురించు. కాబట్టి అక్కడి నుంచి మరలా మనం శక్తివంతం కావాలంటే మొట్టమొదటిది సమాజము సంఘటితం కావాలి, సమాజము కనెక్ట్ కావాలి. కాబట్టి మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళు ప్రజలు కలవడము వందే మాత్రం అనడాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకించారు, బ్రిటిష్ వాళ్ళు నిషేధించారు. సో బ్రిటిష్ వాళ్ళు ప్రజలు కలవడాన్ని, స్వాతంత్రం కోరడాన్ని, వందే మాత్రం నినదించడాన్ని బ్రిటిష్ వాళ్ళు నిషేధించినటువంటి అలాంటి పరిస్థితుల్లో ఈ సమాజాన్ని కలిపి ఉత్సాహపరిచి ఉత్తేజపరచడం ఎలా, స్వాతంత్రం కోసమని సమాజాన్ని సమాయత్తం చేయడం ఎలా అని ఆలోచించి తిలక్ మహాశయులు మొదటిసారిగా 1893 సంవత్సరంలో మన ఇళ్లలో పూజించుకున్నటువంటి వినాయకుడిని మనందరం కలిసి మన వీధిలో ప్రతిష్ఠించి సామూహికంగా వినాయకుడిని పూజిద్దాం అని ప్రారంభం చేశారు. ఆ రకంగా ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ వీధిలోకి వచ్చి సామూహికంగా గణపతిని అర్చించడం, ఆ ప్రేరణతో మళ్ళా కలవడం అనేది ప్రారంభం. ఎప్పుడైతే మనం కలుస్తాము తప్పనిసరిగా బలుస్తాం. మనం కలిస్తే తప్పనిసరిగా మన సమాజానికి మనం శక్తిగా మారం. అది సిద్ధించింది స్వాతంత్ర ప్రాప్తికి. ఇది ఒక గొప్ప మార్గాన్ని సుగమం చేసింది. కాబట్టి ఒక సవాలు సమాజంలో ఏర్పడినప్పుడు గణేశుని ప్రేరణని, గణేష్ ఉత్సవాలని ఆ రకంగా తిలక్ మహాశయులు ఉపయోగించారు. కాబట్టి ఇవాళ కూడా అనేక సవాళ్ళు ఉన్నాయి. ఇవాళ కూడా తప్పనిసరిగా గణేష్ మహారాజ్ మనందరికీ ఈ సవాళ్ళని, ఈ ఛాలెంజెస్ని అధిగమించి మనందరము తిరిగి భారతదేశం ఒక గొప్ప దేశంగా అవతరించడానికి కావలసిన దిశలో మనందరూ ప్రయాణించడానికి గణేష్ ఉత్సవాలు చాలా ఉపయోగపడతాయి. ఇవాళ ఛాలెంజెస్ ఏమున్నాయి, సవాళ్ళు ఏమున్నాయి, చాలామంది మాట్లాడారు. ఇందాక రంగప్రసాద్ గారు కూడా వివరంగా మాట్లాడారు. ఇవాళ మన యువతలో సంస్కృతి సాంప్రదాయాల పట్ల శ్రద్ధ సన్నగిల్లిందని చెప్తుంటారు. కాబట్టి ఎక్కువగా యువత నిర్వహిస్తున్నటువంటి వినాయక ఉత్సవం మనం పిలవసలే, వాళ్ళంతటి వాళ్ళగా ఉత్సాహంగా కలిసి నిర్వహిస్తున్నారు. మనం వెళ్ళి మీరు వినాయకుడిని పెట్టండి అని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. వినాయకుడిని వాళ్ళందరూ కలిసి పెట్టుకుంటున్నారు ఉత్సాహవంతంగా. కాబట్టి వినాయకుడి పేరుతో వాళ్ళందరూ సహజంగా కలుస్తున్నారు. కాబట్టి వాళ్ళల్లో సంస్కృతి, సమాజ హితం అనేటువంటి చిన్న ఇంకొక ఎలిమెంట్ కూడా మనం కలపగలిగితే సరిపోతుంది, జోడించగలిగితే సరిపోతుంది. కాబట్టి